ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన క్రీడా పరమైన స్కామ్ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో తెలియని వాళ్ళు లేరు. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఎందరో పేద క్రీడాకారుల పేరు చెప్పి వాళ్ళ కోసం వాళ్ళను ఉద్ధరిస్తామని చెప్పి సుమారు 130 కోట్ల రూపాయల డబ్బును కేవలం 40 నుంచి 45 రోజుల్లోనే మాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీనిపై సమీక్షించాం. రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు అయితేనేం పత్రికాపరంగా ఎవరెవరు ఉన్నారో ఈ స్కామ్లో అందరితో సమీక్షించి వాళ్ళపైన ఒక కమిటీ వేయడం జరిగింది. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో, ఎవరెవరు పేదల యొక్క డబ్బును కాజేశారో, ఉద్యోగస్తులైతేనేం రాజకీయ నాయకులైతేనేం ఆ రోజు ఉన్నత పదవిలో ఉండి ఈ డబ్బులు దోచుకున్న వాళ్ళని కటకటాల పాలు చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ఏదైతే పేద క్రీడాకారులకు దక్కవలసిన సొమ్ము అయితే ఉంటుందో అది తప్పకుండా క్రీడల యొక్క ప్రోత్సాహానికి పనిచేసే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో